కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. విజయ్ కిరణ్ గారు, చాన్నాళ్ళ తర్వాత వెండి తెర మీద పండగ పండింది. చాలా గ్యాప్, అంటే లాంగ్ గ్యాప్. ఆడియన్స్ హవ్ బీన్ వెయిటింగ్. ఆ మాటకు వస్తే తెలుగు ప్రజలు సరే, అది పాన్ ఇండియా సినిమా, కానీ మరి ఇతర భాషలో కూడా మరి త్వరలో రిలీజ్ అవుతుందో చూద్దాం. పార్ట్ 2 కూడా ఉందట. రెండు విభిన్న కాలాలకు సంబంధించిన కథాంశాన్ని జోడించి మరి ఇద్దరు దర్శకులు తీసిన సినిమా. ముందర కృష్ణ, తర్వాత జ్యోతి కృష్ణ. ప్రజెంటేషన్ పార్ట్ అండ్ బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అల్టిమేట్, అందులో డౌట్ లేదు. మ్యూజిక్కి ఎక్కువ మార్కులు పడ్డాయి. అలాంటి సినిమాకి బ్యాడ్ రివ్యూస్ ఏంటండి? సార్, ఇప్పుడు గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్ సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ప్రతిదానికి నెగిటివ్ పాజిటివ్ రెండు యాంగిల్స్ ఉంటాయి ప్రతి వారికి. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ముఖ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి కొంతమంది దాన్ని రకరకాలుగా వాడుకోవాలి, లేదా ఆయన సినిమా హిట్ టాక్ వస్తే మాకేమైనా ఇబ్బంది పడతామేమో అనేటువంటి బాధ కూడా ఉన్నటువంటి పరిస్థితిలో అట్లా చేస్తూ ఉంటారు. వాటన్నిటికీ ఇప్పుడు కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఇటువంటి పిచ్చి పిచ్చి పోస్టుల వల్లనో లేకపోతే ఇంకో దానివల్ల ఏమి జరిగేదేమో. మేము గతంలో కూడా చూసామండి. అత్తారింటికి దారేది సినిమాని బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రజలు ఆ కంటెంట్ని ఆస్వాదించారు, ఆదరించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి బేసిక్గానే ఒక బేస్ ఉంది ప్రజల్లో. పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా కూడా వెళ్ళిపోయి దాన్ని ఆ సినిమాగా ఒక స్టార్గా చూసేటువంటి ఒక హ్యాబిచువల్గా ఒక పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వ్యసనం. ఆయన సినిమాలు చూడాలి, ఆయన తెర మీద చూస్తే చాలు, కంటెంట్తో పని లేకుండా చూసేవాళ్ళు కూడా ఉంటారు. దాంట్లో ఎక్కువ మంది ప్రజల ప్రేక్షకుల ఆదరణ పొందినటువంటి పవర్ స్టార్ గారు ఖచ్చితంగా ఆయన సినిమా అబవ్ యావరేజ్ ఉంటేనే మోతమోగిద్ది. ఇప్పుడు సూపర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి అద్భుతమైనటువంటి సినిమా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వల్ల ఒక్క పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే కాదండి, దాని మీద ఆధారపడి అనేక మంది జీవనోపాధి కూడా కలుగుతూ ఉంటుంది. అలా కూడా ప్రజలకు ఉపయోగపడతా ఉన్నారు. కాబట్టి సినిమా దీంట్లో రాజకీయంగా వేరే విధమైనటువంటి తీసుకొచ్చి ఈ విషపూరితం చేసేటువంటి సంస్కృతి ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎలా జరిగిందో అందరికీ తెలిసి ఇప్పుడు దాని గురించి అవసరం లేదు. కానీ మంచి పాజిటివ్ వైపుగా పవర్ స్టార్ గారి అద్భుతమైన సినిమా వచ్చింది కాబట్టి ఆ సినిమా అత్యధికమైన కలెక్షన్లు పొందడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంలో ముందుకెళ్లాలని మనసా వాచా కోరుకుంటా ఉన్నానండి. సో